అపోస్తల కార్యము 17వ అధ్యాయము 6వ వచనం. భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమిని తలకిందులు చేయువారు. ఒక అద్భుతమైన పరిచర్యను గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పితరులు చేసిన భక్తి పరిచర్య అండి. పౌలు శీల చేసిన భక్తిని గురించి ఇక్కడ రాస్తుంది. వారు చేసిన పరిచర్యను గురించి రాస్తుంది. వారికి ఎలాంటి సహకారులు ఉన్నారో ఇక్కడ రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు వీరు భూమిని తలకిందులు చెయ్యవారు అని సాక్ష్యం ఇచ్చింది ఎవరయ్యా అంటే వారిని తీసుకెళ్లి పట్టించిన వారు. తీసుకెళ్లి అధికారుల ముందు నిలబెట్టారు. నిలబెట్టి ఏమని అంటున్నారంటే, వారిని శిక్షించమని చెప్పేవారే ఈ సాక్ష్యం చెప్తున్నారు. క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా ఉన్నవారే ఈ సాక్ష్యాన్ని పలుకుతున్నారు. ఎవరైతే సేవకులని చేర్చుకున్నారో, ఆ సేవని జరిగిస్తున్నారో వారిని పట్టుకొచ్చి, ఇదిగో వీరిని చేర్చుకొని ఇక్కడ సేవ జరిగిస్తున్నారు. ఎలాంటి సేవ జరుగుతుంది? భూమిని తలకిందులు చేసే సేవ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారా, వీరిని మనం ఏమీ చేయలేము అనే టాకు ఉంది. కానీ ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. హల్లెలూయా. అయితే ఆ రోజుల్లో భూమిని తలకిందులు చేసే పరిచర్య అనే ఈ మాట, ఆ బిరుదు వారికి ఎందుకు కలిగిందంటే, ప్రకృతిలో భూమి తలకిందులు అవ్వడం అని అంటే ఏంటంటే, టైమింగ్ అంతా చేంజ్ అయిపోయింది. సీజన్స్ చేంజ్ అయిపోయినాయి. మ్యాగ్నెటిజం పవర్ భూమికి పోయింది. భూమి తన కాలచక్రములో ఎలాగుండాలో తన కాలచక్రాన్ని మారిపోయినట్టుగా, పరిస్థితులన్నీ భిన్నంగా అవుతున్నట్టుగా వారికి అనిపిస్తుందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలమును గుర్తిస్తారు కదా. ఏ కాలములో విత్తనం వేయాలో, ఏ కాలంలో పంట కొయ్యాలో, కాలాలకి క్రమము తప్పిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే వీరు మాట్లాడుతూ ఉంటే భూమి పనిచేసే విధానాలు మారిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. వీరు చేస్తున్న సువార్త ఎంత ప్రభావవంతంగా ఉంది అంటే భూమి స్పందిస్తుంది. ఆ సువార్తను వింటే ఈరోజు భూమి కదులుతున్నది కానీ మనిషి హృదయం కదులుతుందా? ఏమైనా ఉందా మూమెంట్? బండ, అదే రాయి. భూమి చలిస్తుంది. ఈనాటి మనుష్య హృదయం చలించట్లేదు. క్రైస్తవ హృదయం, క్రైస్తవ్యం అనే పేరు చలించని వారు పెట్టుకున్న ప్రయోజనమేమి లేదు. నీవు దేవునితో సమాధాన పడకుండా, నీ అతిక్రమములు దేవుడి వద్ద విడిచిపెట్టకుండా నీవు ఎంత బ్రతికినా ప్రయోజనము లేదు. ప్రియ సంగమా, ఆనాటి భూమి స్పందించింది. ప్రైజ్ ది లార్డ్. భూమి అంటే ఒక ఊరు కాదు సుమి. మీరు ఒక ఊరు అనుకునేరు. ఒక ఊరు ఒక నిర్ణయం తీసుకోవడమే చాలా కష్టం ఈ రోజుల్లో. భూమి తలకిందులైపోయిందంట. ఈరోజు మన నిర్ణయాలని మార్చడం ఎవరి తరం? భార్య నిర్ణయం ఒకటి, భర్త నిర్ణయం, పిల్లల నిర్ణయం ఒకటి. ఎవరి నిర్ణయం వారిదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరంటే, పట్టుకొచ్చిన వారు ఎవరంటే, ఆ దినాల్లో సువార్త చెబుతూ ఉన్నప్పుడు ఏమండి, దశలోనికాలో ఎప్పుడైతే సువార్త చెబుతున్నారో అక్కడ ఎంత చక్కటి సువార్త జరుగుతుందంటే జ్ఞానవంతులు వింటున్నారంట. ఏమండి, ఘనత నొందిన వారు
సువార్తను వింటుండి నమ్ముతూ ఉన్నారట, ఆయన వైపు తిరుగుతూ ఉన్నారట. ఈ పట్టణములో భక్తి గల వారు ఉన్నారు, పని పాట లేని వారు ఉన్నారు. ఒకసారి ఆ వచనం చక్కగా చదివితే బాగుంటది. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు. చాలు, ప్రైజ్ ది లార్డ్. గుంపు కూర్చారంట, గుంపు కూర్చారు. ఎవరయ్యా, ఎవరిని గుంపుగా కూర్చారంటే, అయితే యూదులు మత్సరపడి, కొంతమందికి ఎట్లెట్లుగా అనిపిస్తుంటది దేవుని వారు తింటుంటే, అంటే దేవుడితో సమాధాన పడరు. ఎందుకంటే వారు ఎప్పుడో దయ్యంతో సమాధాన పడిపోయారు. దయ్య పనులు చేస్తారు, తాగుడు, తిరుగుడు, వ్యభిచారం, జూదం, అన్యాయం, అక్రమం, ఇవన్నీ చేస్తుంటారు. మోసాలు, కన్నుగప్పి మోసం చేస్తారంటారు చూడండి. అయ్యో, ఈ మోసగాళ్ళైతే ఇంట్లోనే ఉంటారు కానీ పక్క మోసపు పనే జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా అన్నోడే బెటరు. వాడు అన్నాడు కాబట్టి వాడు అన్నడాగా ఉంటాడు. కొందరు అనరు, ఏమి అనరు, అట్లనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఉండి ఏం చెయ్యాలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళట మత్సరపడి అనేకులు దేవుడితో సమాధాన పడటం చూసి, అనేకులు వారి బ్రతుకుల్లో మార్పు కలగడం చూసి, వీళ్ళు ఎవరంటే మామూలు వాళ్ళు కాదు. మళ్ళా ప్రైజ్ ది లార్డ్, ఘనత వహించిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, భక్తిగల స్త్రీలు అని కూడా, భక్తిగల వారు అని కూడా ఉంది. మంచి భక్తిగల వారు భక్తిగల పనులే చేస్తారు. ఏం చేస్తారు? భక్తిగల వారు భక్తిగల పని చేస్తారు. మత్సరం వారిలో ఉండదు. కుళ్ళు, ద్వేషం, మోసం, ఇవన్నీ ఎట్లున్నారో అట్లే ఉంటారు. నేను ఎప్పుడు ఒక మాట చెబుతా, ఎట్లుండాలో తెలుసా? మంచి నీళ్ళు ఎట్లుంటాయో అడుగు కనిపిస్తాయి, మురికి నీళ్ళు అడుగు కనిపిస్తుందా? ఈ మురికి ఏం చేస్తుందంటే నీ అడుగును కనిపించకుండా చేస్తుంది. మీరు మంచి నీళ్ళు లాగా స్పష్టంగా ఏది మాట్లాడుతున్నారో, ఏది చేస్తున్నారో అలాగే ఉండాలి. అన్యాయస్తుడికి, మస్తరంగా కుళ్ళుగా ఉండే వారికి ఈ పని పాట లేని వాళ్ళు కావాలి. భక్తి పనులు వద్దు. భక్తి పనులు ఏం చేస్తారు? ఇట్లా చేయొద్దయ్యా, ఇది అన్యాయం, ఇది మంచిది, ఇది చెడు అంటారు భక్తి పనులు. కాబట్టి ఎవరు కావాలి? అన్యాయంగా పని చేయాలంటే పని పాట లేనోడైతే ఆడి పూట గడిచిపోతుంది. కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళనట పోగు చేసి తీసుకొచ్చారంట. ఈ రోజు కూడా ఎక్కడైనా గలాటా జరిగిందంటే, ఎక్కడైనా భక్తిపరమైన కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడ గలాటా జరుగుతుంది అంటే ఎవడున్నాడు అక్కడ? ఉద్యోగస్తుడు ఉన్నాడండి. మేము ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించక ముందు ఎక్కడ ఇలా గలాటల్లో తిరిగినట్టు మాకు తెలియదు. ప్రార్థనలు జరిగే చోట ప్రార్థనలు జరుగుతాయి, పూజలు జరిగే చోట పూజలు జరుగుతాయి, నమాజులు జరిగే చోట నమాజులు జరుగుతాయి. మేము ఇలా వెళ్ళి గలాటలు చేసిన గ్రూపులో ఉన్నవారు మేమి కాము. అవసరమైతే వెళ్ళి సహకరించేవారు, కలిసి ఉండేవాళ్ళు. నా చిన్ననాటి నుంచి చూసింది అదే నేను. హల్లెలూయా. ఇప్పుడు గలాటా బృందం బయలుదేరింది. ఈ గలాటా బృందం ఎవరంటే పని పాట లేనివారు. పాపం ఇంకా వాళ్ళకి పని ఉండదు కదా, ఎలా పూట గడుపుతుంది? ఇంట్లోకి పోతే ఏమంటారు తెలుసా? వాళ్ళని చెడబుట్టేవరా నాకు అంటారు వాళ్ళు. అలాంటి చెడబుట్టిన వాళ్ళందరూ గలాటా చేయడానికి బయలుదేరుతారు. ఎందుకంటే ఏం ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల. మీకు ఒక మాట చెప్తాను, వీళ్ళందరూ ఎలా తయారవుతారయ్యా అంటే, మీరు అనుకోవచ్చు మా ఇంట్లో ఇలాంటి వాళ్ళు లేరు అని, మా ఇళ్ళలో ఇలాంటి వాళ్ళు లేరు అని. నేను ఒక మాట చెబుతాను, ఆడింకా చదువుతున్నాడు కాబట్టి నీకు తెలియదు. ఆడింకా చదువుతున్నాడు కాబట్టి నీకు తెలియదు. జాగ్రత్తగా వినండి. భక్తిగల కుటుంబాలు ఉన్న చోటే పని పాట లేని వారు ఉన్నారు. వీళ్ళెవరు, వాళ్ళెవరు? ఒక అబ్బాయిని బయట చదివించారట. మంచిగా బాగా చదువుకున్నాడు, మంచి బుద్ధిమంతుడు. ఏ పెద్దలు కనిపించినా, ఎవరు కనిపించినా అందరికీ మంచిగా నమస్కరిస్తాడు, విష్ చేస్తాడు.
ఇంకో వ్యక్తి లోకల్లోనే దగ్గరలోనే చదువుకున్నాడు. ఈయన కొంచెం వస్త్రధారణ అవన్నీ సరిగ్గా తెలియదు. ఇక కొంచెం పట్టణ గాలి తగిలిన వ్యక్తి బాగా మర్యాదస్తుడు, మంచి చాలా నీట్గా ఉంటాడు. పట్టణాల్లో చదువు వచ్చాడు కదా, కొంచెం సొంత ఊరిలో కాకుండా బయటికి వెళ్ళి చదువుకొచ్చాడు. పట్టణ వాతావరణం కలిగిన వాడు. ఇద్దరు వస్తున్నారు దూరం నుంచి. ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, చూశారు. ఆ పిల్లోడు వస్తున్నాడు. తల్లి అంది కదా, అదిగో నీట్గా ఉన్నాడు చూడు, నా కొడుకు వస్తున్నాడు, మంచి మర్యాదస్తుడు. దగ్గరకు వచ్చాడు, అందరికీ వందనాలు చెప్పాడు. నమస్తే నమస్తే, వందనాలు నమస్తే అన్నాడు. అబ్బబ్బా, ఎంత బుద్ధి గలవాడు, ఎంత విధేయత, ఎంత వినేయత అని అనుకున్నారు. వీడు వచ్చాడు, కొంచెం అట్లా ఉన్నాడు, అంతగా నీట్గా ఏమీ లేడు. పట్టణ గాలి సోకలేదు కదా, మామూలుగా ఉన్నాడు. ఎదురుబడి పరిగెత్తుకొని వచ్చి, ఈ అబ్బాయి ఎవరు పరిగెత్తుకొస్తుంటేనే అన్నారు. ఈ అబ్బాయి ఎవరు? మా అబ్బాయి అంటుంది ఒక ఆమె. మా అబ్బాయి అంటుంది. పరిగెత్తుకొని వచ్చి తల్లి నెత్తి మీద ఉన్న కుండను తీసుకుని లేదా బిందెను తీసుకొని, అమ్మ ఒక్క మాట చెప్పబోయావా, నేనే తెచ్చేవాడిని కదా నీళ్లు అని ఆ కడువ తీసుకుని అతని నెత్తి మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైతే బాగుంటుంది. నీ నెత్తి మీద నువ్వే పెట్టుకున్న రోజు నీకేం అర్థమవుతుంది? నీ బతుకే మోయడానికి పుట్టినట్టు, ఈ బిందె నెత్తి మీద వేసుకొని సావాలని పుట్టినట్టు నువ్వు ఉంటే నేనేం చేయను? మమ్మల్ని అలా పెంచలేదు. చిన్నప్పటి నుంచి మాకు పని నేర్పారు. ఎవరి దాన ధర్మాల మీద, ఎవరి దయా దాక్షణ మీద మేము బతకలేదు. చిన్న వయసులో తండ్రి పోయినా కష్టపడి బతికాం. ఈరోజు కూడా అదే ఉంటుంది లోపల. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దాన ధర్మాల మీద బ్రతకలేదు, చేయి చాపి బ్రతకలేదు, కష్టాన్ని నమ్మి బ్రతికా. మరి నీ పిల్లలు గాలికి తిరిగే వారిగా అవ్వారు అంటే యాక్షన్లు చూస్తున్నావా? ఆడు యాక్షన్ చేస్తున్నాడు, నీట్గా ఉన్నాడు, బిందె మోయలేడు. అర్థమైంది నీకు? బిందె మోయలేడు. తల్లి నెత్తి మీద బిందె ఇంటి దాకా ఉండాల్సిందే. ఆ రోడ్ మీద అందరికి యాక్షన్ చేస్తుంటాడు. హలో హాయ్. తల్లి నెత్తి మీద ఉన్న బిందె బరువుతో ఉన్నది కనబడలేదా వీడికి? వీడిని దున్నపోతులాగా పెంచింది కావిడే, ఆ తండ్రే ఆ తల్లే. అర్థమైంది మీకు? గొప్పలెందుకు? నీకు పనికిరాని కొడుకు గొప్పలెందుకు? నీకు పనికిరాని కూతురు గొప్పలెందుకు? తల్లి కష్టపడి పని చేస్తుంటే ఆ పనికి సహకరించని అమ్మాయి నీకు ఇంట్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వృద్ధులైపోయిలా కష్టపడతా ఉంటారు. యవనస్తులు దున్నపోతుల్లా పండుకుంటారు. క్షమించండి, తప్పదు. రేపొద్దున అంటారు, అత్తగారింటికి నీకేమో బాగా కష్టపడి ఉద్యోగం చేసేవాడు కావాలి అల్లుడు. ఎలాంటి అల్లుడు కావాలండి మీకు? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాడు కావాలి. ఈ రోజుల్లో అల్లుడు వంట వస్తే కూడా బాగుండని చూసుకునే దౌర్భాగ్యం లేకపోతే. ఎందుకంటే ఇక్కడ లేదు కదా, వంట రాదు కదా, వంట రాదు, ఇంటి పని రాదు, ఏమీ సవరించడం రాదు. మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, ఆడు పెళ్లి చేసుకున్న సంవత్సరం నా ఇంట్లోనూ ఉన్నాడు. అమ్మాయికి ఏమి రాదు. ఆ ప్రయోగాలంతా వండితే మేము తిన్నా. మాడిపోయిన బెండకాయ కూరలు, కాలిపోయిన సార్లు, అన్ని ప్రయోగాలంతా మా మీద జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పెంచుతున్నారు? పేరు చెప్పుకుంటున్నారా? గొప్పలు చెప్పుకుంటున్నారా? అందాలు చూసి మురిసిపోతున్నారా? కందిపోతాడు బిడ్డ అనుకుంటున్నావా? కందిపోతాడు కొడుకు అనుకుంటున్నావా? వీళ్ళందరినీ సైతాను వాడుకుంటారు. తర్వాత వీళ్ళందరినీ సైతాను వాడుకుంటది. దేవుడి భక్తి గల కుటుంబాలు ఉన్న చోటనే పని పాట లేకుండా కూర్చున్న వారు ఉన్నారంట. వారి దగ్గరికి ఎవరు వెళ్ళారయ్యా అంటే
ఒక తల్లి చెప్తున్న సాక్ష్యం ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకు, ఈరోజు నేను నా కష్టం మీద గాడిదలాగా దున్నపోతలాగా తాడు చెట్టులాగా పెరిగినోడిని నేను పెంచుతున్నాను అంటుంది. బాధగానే చెప్తుంది. మరి ఏంటమ్మా ఇంత అయినోడిని పని నేర్పకుండా నువ్వు అట్లా పెంచుతున్నావు అంటే, రేపు పొద్దున పెళ్లి చేస్తేట అన్నదంటే ఇంకొక అమ్మ చేసుకున్నది వస్తుంది కదా, అదే సత్తులే చేసుకుంటుంది కదా, పని చేస్తుంది వీన్ని. ఎందుకంటే ఆ ఎత్తుకున్నాడు కదా. అసలు ఈయన తెత్తి ఎవడికి లేదు, మా ఇరుగు పొరుగుల్లో లేదు, మా అన్నదమ్ముల్లో లేదు. అది ఎంత ఎత్తున్నాడు, ఎత్తుగా కాపాడుకోవాలి. ఎత్తైన దున్నపోతుని అలా కాపాడుకుంటా ఉండాలి. ఆ తాడు చెట్టుని మురిసిపోతావు. నీకు మురిపం అనిపిస్తుందా? రేపు పొద్దున సమాజానికి ఆడు చేడు, సమాజానికి ఆడు కీడు. ఖాళీగా ఉన్నావా? ఒకటే ఒక సామెత చిన్ననాటి నుంచి వింటున్నాను నేను, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. అర్థమైంది మీకు? ఖాళీగా ఉన్న బుర్ర సైతానుకి ప్రయోగశాల లాంటిది. అక్కడ ఇక వర్క్ జరుగుతుంది, సైతాన్ వర్క్ జరుగుతాయి. హల్లెలూయా. తల్లి కష్టం తండ్రి కష్టం చూడలేని వాడు దేవునికి కూడా పనికిరాడు. భయభక్తుల్లో పెంచండి, భక్తిలో పెంచండి. విడిచిపెట్టొద్దు. బౌండరీస్ ఏర్పరచాల. వింటలేరనే మాట అనొద్దు. మొక్కై విననిది మానే, మొక్కై వంగనిది అంటే మొక్కలో వంగుతుందనే కదా. మరి మొక్కలో కూడా వంగట్లేదంటావేంటి నువ్వు? మొక్కలో వంగట్లేదంటావేంటి నువ్వు? అర్థమైందండి మీకు? మొక్క వంగట్లేదంటారేంటండి మీరు? వెళ్ళి బయటికి వెళ్ళి చూడండి, మీ చెట్లు కనబడతాయి, మొక్కలు ఉంటాయి, ఇంత వంచి చూడండి, వంగుతాయి. క్రాస్గా పోతుంటే సరి చేస్తారు. ఏమైనా చేయలేదా మీరు? మొన్న కర్రలన్నీ కట్టినప్పుడు సెట్ చేశారా లేదా? సెట్ అవుతాయా అవుయా? మొక్కలు అవుతాయా అవుయా? మానయ్యకి ఏమవుద్దండి? ఈ రోజుల్లో కొత్త సామెత తీశారు, అది మొక్కే. మీకు ఎలా మానగా మారిందో నాకు అర్థం కావట్లేదు. మొక్కే. ఇదిగో ఇలా గాలి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో సేవకులని చేర్చుకున్న వారు ఉన్నారు, భక్తిగా బ్రతికిన వారు ఉన్నారు. అప్పుడు తలకిందులైందంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఈ గాలి కూర్చునే వాళ్ళే వచ్చి ఏమంటున్నారంటే, తలకిందులు ఆ భూమిని తలకిందులు చేయవారు వచ్చారు. వాళ్ళకి అయ్యి తెలుసు. మళ్ళీ ఏం తెలుసు? ఈ పరిచర్య తలకిందులు చేసే పరిచర్య అని తెలుసు. కాకపోతే పాపం పని పాట లేని వాళ్ళు కదా, ఎవడు ఏ పని ఇస్తే ఆ పనిని చేస్తారు. రండ్రా దుమ్మిగా పడదామంటే వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఎవరిని పట్టుకెళ్తున్నాము, ఎవరిని పట్టుకోవడానికి వచ్చాము, అది కూడా తెలుసు. వాడు అన్నాడు, చర్చి లేకుండా చేస్తాను అన్నాడు. గూడు చెదిరిపోయి అన్నం తిన్నావా అని అడిగేవాళ్ళు లేరు పాపం. వాడు ఇప్పుడు ఎవరు లేరు చెప్పండి? అన్నం తిన్నావా అని అడిగేవారు లేరు. అది పరిస్థితి. నా చెవులారా విన్నాను నేను. చిచ్చి లేకుండా చేస్తాను. సృష్టికర్తది ఇది. ఈ మందిరం సృష్టికర్తది. భూమి తలకిందులైంది. ఒక మనుష్యుడు నీటి బుగ్గ లాంటి వాడు, కుండ లాంటి వాడు అని బైబిల్ చెప్తుంది. గడ్డి పువ్వు లాంటి వాడు అని బైబిల్ చెప్తుంది. అందుకే మాకేమనిపిస్తుంది అంటే ఓతేకి అనిపిస్తుంది, చాలా సూచ్యం అనిపిస్తుంది. అంటే ఎవరి పని ఇది? దేవుని పని కదా. యాసోని ఇంట్లో ఏం చేశారయ్యా అంటే సువార్త చెప్పారు. ఏం చెప్పారు? యాసోని ఇంట్లో సువార్త చెప్తూ దేవుని పాటలు చెప్తూ ఉంటే 3 ఆదివారాలండి. ప్రైజ్ ది లార్డ్. 3 ఆదివారాలు ఇక్కడే ఉండి వీరిని చేర్చుకోగా
దేవుని పరిచర్య చేస్తుంటే ఈరోజు ఆదివారము దేవుడిది అన్న సంగతి, అంటే విశ్రాంతి దినం. వారు 3 విశ్రాంతి దినాలు ఉండి దేవుని పరిచర్య చేస్తే ఎంతో మంది విని రక్షణ పొందారంట. ఈరోజు ఆదివారం అంటే పునరుద్ధాన దినం. ప్రైజ్ లార్డ్. కొంతమందికి ఆదివారపు విలువ తెలియదు, దేవుడి సన్నిధికి ఉన్న విలువ తెలియదు. ఆదివారం అంటేనే పునరుద్ధానం గుర్తు రావాలి. నా దేవుడు సజీవుడు, నేను ఆయన ఆరాధించాను, అది సంగతి. ఇంకోటి లేదిక. ఏంటి? నా దేవుడు సజీవుడు, సమాధి గెలిచిన వాడు, పునరుద్ధానుడైన దేవుణ్ణి నేను ఆరాధించడానికి వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పునరుద్ధాన ఆదివారం నీకు గుర్తు చేస్తుంది ఏంటంటే ఆయన పునరుద్ధానుడు అని, సజీవుడని. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణం సాక్షార్థమే, ఆయన పునరుద్ధానం సాక్షార్థమే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వీరు 3 వారాల నుండి బోధిస్తే చక్కగా విన్నారట. విని అనేకులు, ఎలాంటి వారు? సామాన్యులేమి కాదు, గనులైన వారు, పేరు ప్రఖ్యాతి పొందిన వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెరాయాకి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వీరిని ఇదిగో తీసుకెళ్ళి పట్టుకుందామని ప్రయత్నిస్తే ఆ లోపు వీళ్ళు లోపల వెళ్ళిపోయారంట. ఏ వ్యక్తి అయితే వీరిని చేర్చుకున్నాడో తనను కొంతమంది సహోదరులను తీసుకెళ్ళి అక్కడ అప్పగిస్తే వాళ్ళు అక్కడ జరిమానా కట్టి బయటకు వచ్చేసారు. హల్లెలూయా. అసలు వ్యక్తులు పౌలు గారు, శీల గారు వెళ్ళిపోయారు, బెరాయాకి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేస్తుంటేనట అక్కడ కూడా ఘనత పొందిన వారు ఉన్నారట, ఇక్కడి కంటే ఘనత పొందిన వారు ఉన్నారట. వారు ఆసక్తితో దేవుని వాక్యం విని అంగీకరించారట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ అదే పని. ఇక్కడ ప్రాణాపాయం కలిగింది కదా అని అనుకోలే. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళి అదే పని చేస్తుంటే అక్కడ ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని విని, ఏమండి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అద్భుతాల కోసం వచ్చారా? ఆశ్చర్యం వచ్చారా? లోన్ల కోసం వచ్చారా? కష్ట మనసు పట్టింది ఈరోజు సంఘానికి. ఏదేదో ఆశపడతారు, తుచ్చమైన ఆశపడతారు. గవర్నమెంట్ స్కీములన్నీ మీకే కావాలి, రాకపోతే దేవుడు మీకేమీ లేదు. గవర్నమెంట్ స్కీములన్నీ సెంట్రల్ స్కీమ్స్ మీకే, స్టేట్ స్కీమ్స్ మీకే, అన్నీ రావాలి. నువ్వు కౌలోకలకి ఇస్తావు, దాని మీద ఏంటది? రైతు బంధు నీకే కావాలి. ఆ కౌలు తీసుకున్నాడు అన్యాయం అయిపోతాడు, పంట రాదు చేతికి, అయినా ఏం కావాలి? నీకే కౌలు, నీకే రైతు బంధు, నీకే కావాలి. ఇంకేమేమో ఉన్నాయి స్కీమ్స్, అన్ని స్కీమ్ కావాలా? ఏ స్కీమ్ పోవద్దు, ఏ స్కీము. ఆ స్కీమ్కి మనం అర్హులమే కాదు, అయినా లంచం ఇచ్చి ఆ స్కీములోకి వెళ్ళిపోతాం, ఆ స్కీములన్నీ తెచ్చుకుంటాం. మోడీ ఇచ్చేయి మనకే కావాలి. ఇప్పుడు కొత్త సీఎం గారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చేవి కావాలి, అన్నీ కావాలి. ఏదన్నా పోతే దేవుడు ఎందుకో మరి మమ్మల్ని చూడలేదు. నీ జీవితంలో నువ్వెవరిని చూడలేదు, కానీ గవర్నమెంట్ నుండి అందరూ నిన్నే చూడాలి. నీ జీవితాంతం నువ్వు చూసిన వాళ్ళు ఎవరిని చూసావమ్మా, ఎవరికి పెట్టావంటే ఏమీ ఉండదు లిస్టులో. కానీ అన్నీ మనకే రావాలి, దేవుడు మన్నే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళైతే నిశ్చయంగా ఇక రూల్ పెట్టుకుంటారు, మందిరం స్టార్ట్ అయిన తర్వాత అరగంట గంటకు రాకపోతే తృప్తి. దేవుడు మాత్రం ఫాస్ట్గా పనిచేయాలి. నువ్వు ఆయన ఆరాధించడానికి ఫాస్ట్గా రా. క్రమం లేదు, పద్ధతి లేదు, ప్రేమ లేదు. అదే పరుగు తీసుకొని దేవుని దగ్గర రండి. ఎంత ప్రేమ నీ కుటుంబంలో కలిగి ఉంటుందో తెలుసా? చెడంతా పోతుంది, దయ్యం కార్యాలన్నీ పోతాయి. ఇంకొక దగ్గరికి వెళ్ళగానే, బెరాయాకి వెళ్ళగానే అక్కడ వారు వాక్యమును అంగీకరించట
రోజు ఈ సేవకులు ఏం చెబుతున్నారని ఇంటికి వెళ్ళి పరిశీలనగా పరీక్షించారంట వాక్యాన్ని. హల్లెలూయా. ఏం చెప్పారో, పాస్టర్ గారు ఈరోజు ఇలా చెప్పారు కదా, అపోస్తల కార్యం ఇలా చెప్పారు, అక్కడ చెప్పారు, ఈ వచనాలు అని చెప్పారు, కొరింథీయులను చెప్పారు, ఏం చెప్పారని పరిశీలనగా వారు గమనిస్తూ వెతుకుతూ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. మన పరిశీలనంతా ఏంటి? వాక్యం విన్నంతసేపే, వాక్యము విన్నంతసేపే. తర్వాత పక్కింటోళ్ళని పరిశీలించాలి, ముందింటోళ్ళని పరిశీలించాలి, ఏవేవో పరిశీలించాలి. పరిశీలించవలసిన కుటుంబాన్ని పరిశీలించక అనవసరమైనవన్నీ పరిశీలిస్తూ, గుర్తిస్తూ, చూస్తూ, రోడ్డు మీద ఏం జరుగుతుందో తెలియాలి, ఒకరింట్లో ఏం జరుగుతుందో తెలియాలి. పరిశీలనగా నీవు తెలుసుకోవాల్సిందేంటి క్రైస్తవుడా? ఉదయం లేస్తే బయలుదేరుతావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి. ఈ సైతాను పని మీరు మానుకుందురుగాక. ఉదయం లేస్తే మీ పని ఏదైనా మీకుందా? మీ కూలి చేస్తారా? కూలి చేయండి. వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేయండి. విత్తనానికి దేవుని స్తుతించి విత్తండి. ప్రతి పని, వంట చేసినా దేవుని స్తుతించు. పరిశీలనగా తెలుసుకో, దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకో, వాక్యాన్ని పరిశీలించు. వాక్య జ్ఞానం లేదు, లోక జ్ఞానమే, ఎంతైనా లోక జ్ఞానమే. పిల్లలు చెప్పారు ఏంటంటే, మా అమ్మ బయటికి పోతే ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటికి రాదు. ఏమన్నారు? వాళ్ళ అమ్మకు పెట్టిన పేరు ఏంటంటే TV9. ఏంటి? TV9. బయటికి వెళ్తే ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటికి. విలేకరి బయటికి ఎందుకు వెళ్తాడండి? వార్తను సమీకరించుటకు బయటికి వెళ్ళును. వార్తా సమీకరణ జరిగిన తర్వాత బయలుపరచుటకు ఇంటికి వచ్చును. ఎవరితో ఎందుకు మాట్లాడాల్సిన అవసరమే లేదు నీకు, మోయాల్సిన అవసరమే లేదు నీకు. నువ్వు మోసుకుపోయే చాలా ఉన్నాయి. ఒక మాట చెప్పమంటారు చివరిలో, ఏమంటే ఆ రోజు ఇలాంటి పరిచయం జరగడానికండి కారణం ఏంటంటే, ఇదిగో ఇలాంటి వారు వారి ఇంట చేర్చుకున్నారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేర్చుకొని ఖచ్చితంగా పని పాట లేని వారిని ఈ మత్సరపడిన యూదులు తీసుకొస్తారు అని తెలుసు. అక్కడ అపోస్తలు దొరకకపోతే వీరిని పట్టుకెళ్తారని కూడా తెలుసు, వీరిని శిక్షిస్తారని కూడా తెలుసు. కానీ సత్యం కొరకు ఎలా నిలబడ్డారంటే, మా ఇంట జరగాలి అనుకున్నారు. ఇలాంటి పరిచర్య మా ఇంట జరగాలి. సమస్య వస్తే ఇంటి మీదకి పడతారు కదండి, ఆ ఇంటోళ్ళను కదండి ఇబ్బంది పెట్టేది. అయినా వారికి అది భారము అనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు, దేనికైనా రెడీ అనుకున్నారు. నీవు చెక్కు చెదరొద్దు, నీవు, నీ ఇల్లు, నీ పిల్లలు చెక్కు చెదరొద్దు, మీ దాకా ఏది రావద్దు. కొందరు డబ్బులు ఇచ్చి వదిలించుకుంటారు, కొందరు మాట చెప్పి వదిలించుకుంటారు, కొందరైతే దరిదాపులో కనిపించకుండానే తిరుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు పరిచర్య ఎలాంటిదంటే, సహోదరుల నిమిత్తమై, సేవకుల నిమిత్తమై, అది ఎంతటిదైనా అది సత్యము కదా, అది సత్యము కదా. సత్యము కొరకు నిలబడ్డారా? ప్రైజ్ ది లార్డ్. సత్యము కొరకు నిలబడ్డారు, సత్యమును గ్రహించి తెలుసుకున్నారు, పరిశీలనగా తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అది సత్యము అని గ్రహించి వారు గ్రహించినవి వాటిలో నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. చైనాలో యుద్ధం జరిగిన నాడట, యుద్ధ సమయం అందట, చైనాలో ఒక పిల్లోడు, ఒక 10 సంవత్సరాల పిల్లోడు, ఒక 5 సంవత్సరాల పిల్లోడు చనిపోతే, సొంత తమ్ముడు చనిపోతే, తనని సమాధి చేయటానికి తనతో తీసుకెళ్తున్నాడట. వీపున మోసుకుని వెళ్తున్నాడు. ఒక 10 సంవత్సరాల పిల్లోడు, 5-6 సంవత్సరాల తన తమ్ముడు చనిపోతే ఆ డెడ్ బాడీని అలా పడేసి పరిగెత్తకపోకుండా, ఎక్కడన్నా అవకాశం దొరికితే సమాధి చేస్తాన్న తమ్ముడిని అని తన వీపున కట్టుకొని, బరువు అయిన 6 సంవత్సరాల పిల్లోడిని 10 సంవత్సరాల పిల్లోడు మోయడం కష్టమే కదండి, కష్టమే. మోసుకొని వెళ్తున్నాడు. ఆ యుద్ధ
సమయం అదంతా. ఒక ఆర్మీ అతను చూసి ఏమన్నాడంటే ఆ బాబుతో, 10 సంవత్సరాల కుర్రాడుతో, బాబు అంత బరువు, ఇంత బరువు మీ తమ్ముడు చనిపోయాడు కదా, వేలాడిపోతున్నాడు, వెనకిలా వేలాడిపోతున్నాడు, చనిపోయాడని అర్థమైపోయింది. ఎంతో దూరం నుంచి అలా మోసుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఆ చనిపోయినాడిని ఎంత దూరం తీసుకెళ్తా, అక్కడ విడిచిపెట్టాయి. విడిచిపెడితే నీకు కొంచెం శక్తి వస్తుంది, నీకు ఇంకొంచెం బలం కలిసి వస్తుంది, ఇంకొంచెం దూరం నువ్వు ప్రయాణం చేయగలుగుతావు, తీసి అక్కడ పాడేసి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆ పిల్లోడు ఏమన్నాడు అని తెలుసా, నా వీపున ఉన్నవాడు నా తమ్ముడు, నాకు బరువు కాదు అన్నాడు. నేను ఎంతవరకు వెళ్తాను అనేది నా గురి కాదు, నేను వెళ్ళగలిగినంత వరకు నా తమ్ముడిని తీసుకెళ్ళాలి, నేను బరియలు చేయాలి, ఈ పని ఘనంగానే ముగించాలి, ఘనహీనంగా ముగించిపోవద్దు. నా ఈపు మీద మోసిన ఈ మోత నాకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ ఇది నా తమ్ముని శవం, నేను మధ్యలో దింపను, ఇది ఘనంగానే జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రయాణం మధ్యలో ఆగిపోయినా పర్వాలేదు, నేను పూర్తిగా గమ్యం చేరకపోయినా పర్వాలేదు, నా తమ్ముడు నాకు బరువు ఎప్పుడు కాదు. హల్లెలూయా. అలాగ సేవ చేసిన వారు వీరు, వీరికి సహకరించిన వారు కూడా అలాగ సహకరించిన వారు. ఈ సత్యం నాకు బరువు కాదు, నేను ప్రయాణించినంత వరకు ప్రయాణిస్తాను మోసుకుంటూనే. అతను నా సహోదరుడు నాకు బరువు కాదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు సేవ కొందరికి బరువుగా ఉంటుంది, బరువు అనిపిస్తుంది, కానీ నీ గురిని ఇంకా చేరేటట్టు చేస్తుంది. ఆ పిల్లోడు ఉన్నాడు కాబట్టి క్షేమంగా ఎక్కడ నేను 10 నిమిషాలు ఉండి సమాధి చేయగలుగుతాను అనే క్షేమమైన ఆ స్థలం కోసం ఎదుగుతూ వెళ్తున్నాడు. లేకపోతే ఎక్కడో పూలపడిపోతాడు, ఎవరో వచ్చి చంపేస్తాడు. ఆ గురి ఉంది చూడండి, తనను కూడా క్షేమ స్థలానికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగున కొంతమంది అంటీ అంటున్నట్టుంటారు, సంఘంలో వస్తారు, రావడమే లేటు, వెళ్ళిపోవాలి. ఏముందా పాడుపడ్డ కొంపలో వెళ్ళి ఇద్దరు తగలబడి గొడపడేదానికి తప్పించి ఇంకేముందాడ? మన కొంపలు మంచివే, సమాధానం ఉంది. కొన్ని కొంపల్లో ఏముండదు, పేరుకు నమ్ముకుంటారు దేవుణ్ణి. ఇంటికి వెళ్ళగానే తిట్టుకోవడమే, ఇంటికి వెళ్ళగానే అలగడాలే, ఆ పిల్లలకి సమాధానం ఉండదు, వాళ్ళకి సమాధానం ఉండదు. ఇట్లాంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటికి పోతారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు పరిగెత్తుకుంటూ ఇంటికి పోతారంటే వాళ్ళ ఇంట్లో సమాధానం లేని వాళ్ళే వెళ్తారు. ఇంట్లో సమాధానం ఉన్నవాడు అంతకంటే ఎక్కువ దేవుడి సన్నిధిలో ఉంటాడు. ఇదే గుర్తు. నీ లోపల వెళ్ళాలి అనిపించిందా, దయ్యం నిన్ను తీసుకుపోయి తగు పెడుతుంది, ఇక అంతే, తగు పెడుతుంది. దేవుడి సన్నిధిలో ఉండనివ్వదు నిన్ను. వెళ్ళలేదు. ఎట్లా ఇంటికి వెళ్ళి ఆ కోడిగుడ్డు కోసమో కోడికూర కోసమో పాడుగారు, అంతకంటే సంతోషం లేదా దేవుడి సన్నిధిలో? లేదా? మాకైతే ఆకలి కూడా కాదు. మీరు ఎవరినన్నా అడగండి, నా ప్లేట్లో పెట్టుకొచ్చిన దాంట్లో కొంచెం అసలు నేను తినగలుగుతానని పెడతారు, మామూలుగానే తక్కువనే పెట్టుకొస్తారు, దాంట్లో సగం తీసేస్తా, తినబుద్ధి అవ్వదు, నాకు సంతోషం ఉంటుంది, ఆకలి అవ్వదు. మనుషులమే, పొట్టుంది, కళ్ళు తిరుగుతాయి, సంతోషం అంతకంటే ఎక్కువ ఉంటాయి. హల్లెలూయా. దేవుడి సన్నిధి నుండి వెళ్ళిపోమనేవాళ్ళు, అయిపోయింది అన్నట్టుగా, ఇంకా వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉండేది. అన్నీ సదిరేసి అక్కడ తిరిగి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు కానీ ఇక అయిపోయింది కదా అని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పట్లో 2 గంటల ఆరాధనలు కాదయ్యి, 4 గంటల ఆరాధనలు, 2 గంటలు ప్రయాణాలు, 4 గంటల ప్రయాణం, 4 గంటల ఆరాధన, 8 గంటలు ప్రభు సన్నిధిలో ఉండాలని ఆరాటం. ప్రైజ్ ది లార్డ్. అప్పటికే అయిపోయిందా అనిపించేది. తెల్లారు చాము వరకు ఆల్ నైట్లు ఉండేవి. ఎంత చక్కగా ఉండేదో దేవుడి సన్నిధిలో. ఈ రోజుకి కూడా నన్ను సేవకునుగా ఇలా ప్రార్థన నడిపించే కంటే అయ్యగారు చెప్తుంటే వినడం, అందరితో కలిసి పాడటం, సంతోషంగా దేవుడి సన్నిధిలో గడపడం ఈ రోజుకి నాకు ఇష్టం.
మొన్న ఒక అయ్యగారు అన్నారు, ఒక కూడిక సేవకుల సదస్సు, మీరు ఒక పని చేయండి, నేను పని చేస్తాను, మీరు పని చేయండి, అలాగ మనం ఒక్కొక్కటి షేర్ చేసుకుని పరిచయం ముందుకు తీసుకెళ్దాం సేవకుల సదస్సులో. అంటే నేను ఎప్పుడు పని చేస్తూనే ఉన్నాం. నాకు దేవుడి సన్నిధిలో అలాగా ఉండడం, ఖాళీగా ఉండటమే మంచిగా అనిపిస్తుంది. ఖాళీగా అంటే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక సామాన్యుడిగా అందరితో కలిసి ఉంటాను. నాకు మళ్ళీ ప్రోగ్రామ్ మైండ్ వద్దు. మళ్ళీ మీదేదో ప్రోగ్రామ్ అప్పగించారా, ఆ ప్రోగ్రామ్ని నేను కంప్లీట్ చేయాలని ఆ ప్రోగ్రామింగ్ మైండ్ వచ్చేస్తుంది నాకు. ఆ ప్రోగ్రామ్ మీదే నా ఆలోచన ఉంటుంది. వద్దు, ఏది ఇవ్వకండి, సంతోషంగా దేవుడి సన్నిధిలో ఉండన్నా అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హైదరాబాద్లో మన ప్రార్థనా స్థలాన్ని మార్చాం కదా. మారుస్తే ఒక అమ్మాయి, చిన్న పాప అత్తామామలకి భర్తకి ఉదయాన్నే అన్ని వండేసి వాళ్ళకి మొత్తం రెడీ చేసి పాపని సరి చేసుకుని పాపకు అన్ని రెడీ చేసుకుని చర్చికి 9:30కు వచ్చేస్తున్నాయి. 2-3 గంటల ప్రయాణం వారికి, 2 గంటల నుంచి 3 గంటల ప్రయాణం. అందరికీ అన్ని సరిగ్గా ఇంట్లో చేసి పెట్టి, అత్తమామలు కోప్పడకుండా, భర్త కోప్పడకుండా, ఉదయానికి మధ్యాహ్నానికి వండి ఇంట్లో అన్ని చేసి పెట్టి చిన్న పాపను తీసుకుని 9:30 కల్లా వచ్చి 1 గంట వరకు చేయాల్సిన పనులన్నీ చేసి తర్వాత వెళ్తున్నారు. కొంతమంది లింగులిటుకుమంటే ఎవరు ఉండరు, వాళ్ళకి ముందు వెనుక గంట లేట్ వస్తారు, అయిపోగానే వెళ్తానంటారు. ఏమీ ఉండదు, బరువు బాధ్యతలు ఏమీ ఉండవు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పోతే బాగుండు అనుకుంటున్నాను నేను. ఎందుకు ఈ మందంతా? ఎట్టాగో పరలోకం అయితే రాదు, గ్యారెంటీ. ఇవన్నీ మేకల బందులు, ఇవన్నీ పొట్టు మంద. మేక మంద, పొట్టు మంద. మనకెవరు కావాలి? గింజలు కావాలి, గొర్రెలు కావాలి. ఆమేన్, హల్లెలూయా. గింజలు కావాలి, గొర్రెలు కావాలి. యేసయ్య వచ్చినప్పుడు మేకల్ని గొర్రెల్ని వేరు చేసినప్పుడు గొర్రెల్ని తీసుకెళ్తాడంట. పొట్టంతా ఎగిరిపోయి గింజలు ఉంటాయంట. ఏది విలువైందో నీకు అర్థం కాకపోతే ఎప్పుడు నిలబడతా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి ఇంట్లో పెట్టుకున్నారు కూడిక. ఈ గాలి జనం వస్తారని తెలిసి కూడా, అందరు మీద పడతారని తెలిసి కూడా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో అందుకునే పరిచయం ఎలా జరిగింది చెప్పండి? వాళ్ళకు పేరు పెట్టారు. ఏం పేరు? భూమిని తలకిందులు చేయువారు. ఇక్కడికి కూడా వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారు. వీరికి ఆ విషయం కూడా తెలుసు, కానీ పెంపకం లోపం అది. వాళ్ళు ఖాళీగా వదిలిపెట్టారు చూడు, ఆ పెంపక లోపం అది. ఆ పెంపక లోపం. జాగ్రత్త, మన పెంపకాల్లో అలాగ ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బరువుని మోసే పిల్లలుగా నీ పిల్లలు ఉండాలి. నీకు సహకరించే వారిగా ఉండాలి. డిగ్నిటీ చూసావా, అయిపోయినట్టే. సుతారం చేసావా, అయిపోయినట్టే. జాగ్రత్త క్రైస్తవ కుటుంబాలారా, జాగ్రత్త, జాగ్రత్త. ఒక తల్లి పిల్లలు పుట్టిన నాటి నుండే దేవుణ్ణి నమ్ముకుంది, కానీ పిల్లల్ని పాస్టర్లకి ఇచ్చి చేసింది. ఆడపిల్లలనేమో పాస్టర్లకి ఇచ్చి చేసింది. కొడుకుని గాలికి వదిలేసింది. ఆడు తిరుగుబోతు అయిపోయి లాస్ట్కి తల్లి ఆదివారం చర్చికి వెళ్తుంటే, నేను బయటికి ఫంక్షన్కి వెళ్తున్నాను, ఇగో ఇంట్లో అమ్ముతున్న ఈ తాగుడంతా నువ్వే అమ్మాలని తల్లి మీద దౌర్జన్యం చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఈ వ్యాపారం నువ్వు చెయ్యాలి అని ఆ తల్లితో ఆ వ్యాపారం చేయించాడు. ఎన్నడూ వాటిని చూడనిది, వాటిని ముట్టుకొనిది, ఆ క్రమములో వెళ్ళనిది ఇప్పుడు అల్లారు ముద్దుగా పిల్లల్నేమో ఎంబడి పెట్టుకుని ఆడపిల్లని చర్చికి వెళ్ళింది, ఇన్ని వదిలిపెట్టింది కదా. ఇప్పుడు వీడు ఈ వ్యాపారం చేయిస్తున్నాడు, ఆడు ఫంక్షన్కి వెళ్తున్నాడు.
ఆ వ్యాపారం తల్లితో చేయించాడు. ఎందుకు రాలేదా అని పాస్టర్ గారు వెళ్తే కన్నీరు మున్నీరైపోయి, ఇదిగో ఈ దౌర్భాగ్యుడమ్మా, ఆ రోజు నేను విడిచిపెట్టాను, ఈ రోజు నాతో ఈ పని చేయిస్తున్నాడమ్మా అని ఏడుస్తుంది ఆ తల్లి. ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూసే కొడుకులు ఇల్లు. ఎవరు పెంచారు? ఎవరి పెంపకం? మురిపాం కదా, మురిపాం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సమస్యను అర్థం చేసుకొని నీకు ధైర్యం చెప్పే పిల్లలుగా ఉండాలి నీ పిల్లలు. ఒక పిల్లోడు అన్నాడంట, అమ్మా భూమి లేకపోతే లేకపోయిందిలే, పాస్టర్ గారు వాళ్ళకి భూములు ఉన్నాయా, వాళ్ళు ధైర్యంగా లేరా, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? అది హల్లెలూయా. పెంచితే అట్లా పెంచండి. బాధను అర్థం చేసుకునే పిల్లలు ఉండాలి మీకు. నీ సమస్యను అర్థం చేసుకునే పిల్లలు ఉండాలి మీకు. దగ్గరుండి చెడగొట్టబాకండి. ఏరి పిల్లేరి అని ఎత్తుకుంటా, ఇక్కడే లేరే. మురిపం ఎక్కువ రోజులు లేదు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. భక్తి గల వారు ఉన్నారు, గాలికి తిరిగే వాళ్ళు ఉన్నారు,